హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇందిరా మిల్‌కి సంబంధించి ఎల్2లో ఎవరైతే ఉన్నారో వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది మనకు కామెంట్ అయితే చేస్తున్నారని చెప్పి వీడియో అయితే చేస్తున్నాం. అన్న మేము ఎల్2లో ఉన్నాం. మాకు ఇల్లు వచ్చిందా? మరి మాకు రూ. 5,00,000 ఇస్తారా? మరి మాకు సొంత ఇల్లు ఇస్తారా? కట్టిన ఇల్లు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎల్2లో వచ్చినంత మాత్రాన మీరు సెలెక్ట్ అయినట్టు కాదు. ఎల్2లో ఉన్నారంటే వాస్తవానికి గవర్నమెంట్ మిమ్మల్ని ఎలిజిబిలిటీ కింద తీసి పక్కకు పెట్టింది. మీకు స్థలంతో కూడిన రూ. 5,00,000 అయితే త్వరలో మంజూరు చేస్తుంది. లేదంటే ఏదైతే డబుల్ బెడ్‌రూమ్ ఉందో గత ప్రభుత్వం నిర్మించినాయి అవి పంపిణీ చేస్తుంది. లేదంటే దాంతో పాటు ఇంకా వేరే అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ కూడా ఈ ఇందిరమ్మ హౌసింగ్ అని చెప్పేసి పెద్ద పెద్ద టవర్స్ అయితే సేమ్ గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ కట్టినట్టు కట్టి ఎవరైతే ఎల్2లో ఉన్నారో మీకైతే పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా మీరైతే మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సర్వే అయితే కంప్లీట్ కాలేదు. ఈ పూర్తి స్థాయిలో సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఎల్2లో ఉన్నారో వీరికి సంబంధించి ఎవరైతే ఇంకా ఇందులో ఎల్2లో కూడా చాలా మంది అనర్హులున్నారని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి పోయినందున ఈ ఎల్2లో కూడా కొంతమందిని రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎవరైతే ఎల్2లో మిగులుతారో వారికి మాత్రం ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు. మొత్తానికైతే ఎల్2లో ఉన్నారంటే మీరు 100% ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళు 360 డిగ్రీస్‌లో ఈ పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాత మిమ్మల్ని ఎల్2లోకి తీసుకొచ్చారు. మీకు కొద్ది రోజులు టైం అనేది పడుతుందండి. ఎందుకంటే వార్డు సభలు అవి నిర్వహించాలి. నిర్వహించిన తర్వాత అర్హుల జాబితా ప్రకటించాలి. ఆ తర్వాత ఇది నోటీస్ చేయాలి. నోటీస్ చేసిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే అప్పుడు మీకు మంజూరు పత్రాలనేవి తొందరలో పంపిణీ అవుతాయి. ఒకవేళ ఆ నోటీస్ ఏసిన తర్వాత కూడా ఎవరన్నా ఇందులో అనర్హులకొచ్చాయి, వీళ్ళకి ఇల్లుంది, వాళ్ళకి ఇల్లుంది, వీళ్ళకి ఇందులో ఎట్లా తీసుకుంటారని చెప్పి ఎవరన్నా అబ్జెక్షన్ చేస్తే మాత్రం మళ్ళీ కొద్దిగా టైం అనేది పడుతుంది. ఎందుకంటే అందులోంచి కూడా రీవెరిఫికేషన్ చేయాల్సిన ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ విడతలో అదే జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అలా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ అలా జరిగితే మాత్రం కొద్దిగా టైం అనేది